Hi and hello my dear competitive aspirants. Welcome back to Srikanth Sir's Sri online classes. సో ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి గుడ్ న్యూస్ ఏంటి అంటే డబల్ ధమాకా ఆఫర్. సో ఇంతవరకు ఏ యాప్లో కూడా ఈ డబల్ ధమాకా ఆఫర్ అనేది ఇవ్వలేదు. నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒకేసారి రెండు ఆఫర్లు. ఏంటి సార్ ఆ డబల్ ధమాకా? ఒకటి, ప్రైస్లో రిడక్షన్. మీరు కట్టాల్సిన ఫీజులో 50% డిస్కౌంట్కే ఆ కోర్సు లభిస్తుంది. సెకండ్ ధమాకా, టైం పీరియడ్ ఆఫ్ ద డ్యూరేషన్. అంటే మీకు ఇచ్చినటువంటి టైం పీరియడ్ 1 year ఉన్నదాన్ని 2 years చేయడం జరుగుతుంది. ఈ డబల్ ధమాకా ఆఫర్ అనేది కేవలం మనకి 3 days మాత్రమే ఉంటుంది. 12th, 13th అండ్ 14th. 14th midnight ఈ ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వన్ ఆఫర్ ఈజ్ 50% డిస్కౌంట్ ఆన్ ఆల్ కోర్సెస్. అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, బోత్ కంబైన్డ్ కాంబో బ్యాచ్ కావచ్చు. మీకు 1000 రూపీస్ ఉన్నది 500 రూపీస్కే లభిస్తుంది. అండ్ డబల్ ఆఫర్, రెండో ఆఫర్ ఏంటంటే 1 year డ్యూరేషన్ ఇస్తున్నటువంటి కోర్సు 2 years వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబల్ ధమాకా ఆఫర్ని ఈ 3 daysలో మీరు పర్చేస్ చేసుకుంటారని కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్గా, అంటే పైప్స్, అలాగే పర్సంటేజెస్ రిలేటెడ్గా, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ టాపిక్స్ మీద, అండ్ ఆల్సో టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ టాపిక్స్ మీద అప్డేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మీ కోరిక మేరకు చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్స్ని అప్డేట్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్తో పాటు వాటి రిలేటెడ్గా ఏవైతే మోడల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నుంచి యాప్లో అప్డేటెడ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ వర్క్, పైప్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ మొత్తం టాపిక్స్ మీద అప్డేటెడ్ వర్షన్ ఈరోజు నుంచి మీకు యాప్లో లభ్యమవుతుంది. సో ముందు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుసు కదా, యాప్ పేరు శ్రీ ఆన్లైన్ క్లాసెస్. శ్రీ ఆన్లైన్ క్లాసెస్. మనకి ఒక్కసారి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి కోర్సెస్ చూసుకొని మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 daysలో కనుక మీరు పర్చేస్ చేస్తే 50% డిస్కౌంట్ లభిస్తుంది అండ్ 2 years వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 3 days తర్వాత ఫీజులో రాయితీ ఉండదు అండ్ డ్యూరేషన్ కూడా 1 yearకి మార్చేస్తారు. నౌ కమింగ్ టు వన్ కాన్సెప్ట్ ఇన్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్లో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటున్నానండి, ఓకేనా? ఆ చిన్న కాన్సెప్ట్లో ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? మీ అందరికీ తెలిసిన కాన్సెప్టే, కానీ ఎగ్జామ్లో అడుగుతున్న విధానం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చాలా చిన్న మోడల్ ఇది, మీ అందరికీ వచ్చి మోడల్, కానీ వేరియేషన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఈ మధ్య కాలంలో క్వశ్చన్ని డైరెక్ట్గా అడగట్లేదు.
ఇండైరెక్ట్ వేలో లాజిక్గా అడుగుతున్నాడు. మరి ఒకటే మోడలు, ఒకటే షార్ట్ కట్ 4-5 రకాలుగా ఎలా అడుగుతాడు అనే దాని మీద ఒక 5 minutes డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో టైమ్ అండ్ వర్క్లో ఈ మోడల్ ఏంటంటే చూడండి, ఏ మరియు బి కలిసి ఒక పనిని కొద్ది రోజుల్లో చేయగలరు. ఏబీలు కలిసి కొద్ది రోజుల్లో చేయగలరు. అయితే ఏ ఒక్కడే చేసాడు అనుకోండి, ఏ లోన్ వర్క్స్ అదే కేడేస్లో చేయగలరా? ఇద్దరు కలిస్తే కేడేస్ తొందరగా పని పూర్తయింది. ఏ ఒక్కడే చేయాలంటే కేడేస్ పడుతుందా, కే మైనస్ డేస్ పడుతుందా, కే ప్లస్ డేస్ పడుతుందా అంటే కే ప్లస్ డేస్ పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది. సో ఉదాహరణకి ఏకి కే కంటే 2 రోజులు ఎక్కువ టైం పట్టింది. అదే బి ఒక్కడు చేయాలంటే బి అలోన్ వర్క్స్ ఇతనికి ఏబీలు కలిసి చేసిన దానికంటే 8 రోజులు ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఇద్దరూ కలిసి ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? మనం దీన్ని ఎక్స్ అనుకొని దీన్ని వై అనుకొని xy/x+y=k అనుకొని ఈక్వేషన్ మెథడ్లో వెళ్తే చాలా లెంతీ మోడల్ అవుతుంది. ఇది ఒక స్టాండర్డ్ మోడల్ అండి. దీనికి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ నో ద షార్ట్ కట్ ఈజ్ √AB √AB, దట్స్ ఆల్. సో ఏబీలు కలిసి చేయడానికి పట్టు కాలం √2 × 8 √2 × 8 √16 √16 వాల్యూ ఇస్ 4 days. ఫినిష్డ్. దీనికోసం ఈక్వేషన్స్ అవి రాసి మీరు మీ కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏబీలు కలిసి 4 days అని నేను చెప్పాను కదా, మరి ఎగ్జామ్లో ఏ ఒక్కడికి ఎన్ని రోజులు అని అడుగుతాడు. మరి ఏ ఒక్కడికి ఎన్ని రోజులు అంటే కే యొక్క విలువ 4 అని వచ్చింది. ఇదేంటంటే ఇది ఏబీలు కలిసి చేయడానికి పట్టిన కాలం కే విలువ 4 days అని వచ్చింది. అవునా? మరి ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు? ఆన్సర్ కే 4 + 2 6 days అవుతుంది. మరి బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు అని అడిగితే 4 + 8 12 days అవుతుంది. సార్ ఈ మోడల్ చాలా ఈజీగా ఉంది కదా, మరి దీన్ని ఎందుకు మనం అంతసేపు డిస్కస్ చేసుకోవడం అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా, దీన్ని ఎన్ని రకాలుగా మార్చి అడగొచ్చు అనే దాని మీదే ఈ డిస్కషన్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను మీకు ఇందాక చెప్పింది డైరెక్ట్గా 2 days 8 days అని చెప్పాను. 2 and 8 are integers. సో 2 × 8 16 √16 4 days ఈజీగా ఉంది. కానీ ఎగ్జామ్లోకి వచ్చేసరికి అలా ఇవ్వట్లేదు. ఎలా ఇస్తున్నాడు? ఫ్రాక్షన్స్లో ఇస్తున్నాడు. చూడండి, 2 workers A and B are engaged to do a piece of work. A working alone would take 8 hours more to complete than when worked together. B worked alone would take 4.5 hours more when working together. The time required to finish the work together is. ఏబీలు కలిసి ఒక పనిని కొద్ది రోజుల్లో చేయగలరు. లెట్ ఇట్ బి k days. ఇప్పుడు ఏ ఒక్కడే ఆ పని చేయడానికి 8 రోజులు అధిక సమయం పట్టిందంట. బి ఒక్కడు ఆ పని చేయడానికి 4.5 రోజులు. చూడండి, ఇక్కడ 4.5 ఎలా రాయొచ్చు? 9/2 రోజులు అధిక సమయం పట్టింది. ఇప్పుడు ప్రశ్న, ఇద్దరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఆ కే యొక్క విలువకే ఇందాక ఇంటీజర్స్లో సింపుల్గా ఇచ్చాను, ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు.
సో సింపుల్గా ఆన్సర్ ఏంటండి, రూట్ 8 into 9/2, 2 తో 4 times కట్ అయితే రూట్ 36. ఆన్సర్ ఈజ్ 6 days. సో డేస్ కాకుండా ఇక్కడ హవర్స్లో ఇచ్చాడండి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 6 hours. ఓకే, డేస్లో ఇచ్చిన అదే షార్ట్ కట్, హవర్స్లో ఇచ్చిన అదే షార్ట్ కట్, ఇంటీజర్స్లో ఇచ్చిన అదే షార్ట్ కట్, ఫ్రాక్షన్స్లో ఇచ్చిన అదే షార్ట్ కట్. ఇప్పుడు చూద్దాం ప్యాటర్న్ మళ్ళీ ఏమైనా మార్చేయడము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ బీలు కలిసి ఒక పని x రోజుల్లో చేయగలరు? ఏ మరియు బీలు కలిసి ఒక పనిని x రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడికి x ప్లస్ 8 రోజులు పట్టింది, బి ఒక్కడికి ఆ పని చేయడానికి x ప్లస్ 18 రోజులు పట్టింది. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిలో 5/6 వంతు పని చేయాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్టెండ్ అయింది. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద ఫుల్ వర్క్ అని అడగకుండా 5/6 పార్ట్ ఆఫ్ ద వర్క్ అని అడుగుతున్నాడు. ఇస్ దట్ క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us find what is x. So A and B together can complete the work in root 8 into 18. So non-maths విద్యార్థులు 8 into 18 ఎంత డైరెక్ట్గా చెప్పలేకపోతే 18లో నుంచి ఒక 2 ఫ్యాక్టర్ అనేది ఇటు షిఫ్ట్ చేసుకోండి. 8 2s are 16. 18లో 2 ఫ్యాక్టర్ ఇటు వచ్చేస్తే ఇక్కడ మిగిలేది 9. 16 రూట్ 4, 9 రూట్ 3, 4 into 3 12 days అవుతుంది. అవునా? కానీ ఆన్సర్ అది కాదు. ఆన్సర్ ఏంటి అంటే మనకి 5/6 పార్ట్ ఆఫ్ ద వర్క్ అడిగాడు. మొత్తం వర్క్ కాకుండా 5/6 ఆఫ్ ద టోటల్ వర్క్. సో 5/6 ఆఫ్ 12 ఎంత? ఆన్సర్ 10 days. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలా క్వశ్చన్ని ఎక్స్టెండ్ చేస్తాడు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. A can complete a work in 11 more days than B, while A does the same work in 36 days more than C. A plus B can complete the whole work in same time in which C alone does the whole work. In how many days A alone could complete the same work? ఒక పని పూర్తి చేయడానికి ఏకి బి కంటే 11 రోజులు, సి కంటే 36 రోజులు అధికంగా పడుతుంది. సి ఒక్కడే మొత్తం పని చేయడానికి పట్టే సమయం ఏ ప్లస్ బి అదే పని చేయడానికి పట్టే సమయానికి సమానం. అయినా ఏ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది ఎగ్జామ్లో వచ్చే ప్యాటర్న్. మీరు అనుకుంటారు ఈ మోడల్ సార్లు మాకు క్లాస్లో చెప్పలేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఇదే మోడల్ అండి. అడిగిన విధానం మారింది, షార్ట్కట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏబీలు కలిసి చేసే పని సి చేయడానికి పట్టు కాలానికి సమానం. సి ఏబీల సామర్థ్యంతో సమానం. సో అది k days అనుకుందాం. k days. ఓకేనా? ఇప్పుడు ఏ ఒక్కడికి సి కంటే కూడా 36 రోజులు అధిక సమయం పడుతుంది. ఏ టేక్స్ 36 days more than C alone and A takes 11 days more than B alone. ఏ బి కంటే 11 రోజులు ఎక్కువ అంట. బి కంటే ఏ 11 రోజులు ఎక్కువ, 11 days మోర్. ఆ 11 రోజులు ఎక్కువ అనేది 36. మరి బి 11 రోజులు తక్కువ అనేది 25. జాగ్రత్తగా లాజిక్ గమనించండి. ఏకి బి కంటే 11 days ఎక్కువైనప్పుడు బికి ఏ కంటే 11 days తక్కువే కదా ఉండాలి.
సో 36లో 11 తీసేస్తే 25. నౌ కమింగ్ టు A and B together or C alone time period, K is equal to root AB square root of AB root 36 into 25. So 6 into 5 అంతా 30 days. కానీ క్వశ్చన్ ఏం అడిగాడో జాగ్రత్తగా గమనించండి. మీకు అడిగిన ప్రశ్నలో ఏ ఒక్కడు అని అడిగాడు, ఏబీలు కలిసి లేదా సి ఒక్కడని అడగలేదు. ఏ ఒక్కడి కాలం మాత్రమే అడిగాడు. మరి ఇక్కడ ఏ ఒక్కడి కాలం ఎంత ఉంది? K ప్లస్ 36 అంటే 30 ప్లస్ 36 దట్ ఈస్ ఈక్వల్ టు 66 days ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చూసారా, ఈ క్వశ్చన్ చూడడానికి కొత్త మోడల్లా ఉన్నా మనకి తెలిసిన షార్ట్ కట్టే రూట్ ఏబి. ఓకేనా? సో ఈ రకంగా ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడగొచ్చు అనేది మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో ఇదే ప్యాటర్న్లో అప్డేటెడ్ వర్షన్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది మన యాప్లో. పాత కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగే అప్డేటెడ్ క్వశ్చన్స్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ 3 days 12th, 13th అండ్ 14th ఈ 3 days కూడా మీకు అద్భుత అవకాశం ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే డబల్ ధమాకా ఆఫర్. ఒకటి 50% డిస్కౌంట్ ఇన్ ద ప్రైస్. అండ్ సెకండ్ ఆఫర్ ఏంటంటే 1 year వ్యాలిడిటీ 2 years వ్యాలిడిటీగా మారుస్తాను. అంటే మీరు 2 years వరకు కూడా ఆ కోర్స్ని చదువుకునే వీలుంటుంది. ఓకేనా? సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.